తక్షక కాలసర్పదోషము మేజర్‌గా స్పౌస్ అండి. భార్య లేదా భర్త విషయంలో సంతృప్తి అనేటువంటిది లేకపోవడం, సుఖంగా జీవించలేకపోవడం, ఇద్దరి మధ్యలో ఎప్పుడూ ఏదో ఒక తగువులొస్తూనే ఉంటాయి. ఇది జనరల్లీ తక్షక కాలసర్పదోషం యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే బిజినెస్‌లో డౌన్‌ఫాల్ అనేటువంటిది చూడడం, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, పార్ట్నర్‌షిప్‌లో నష్టపోయి అనవసరంగా పార్ట్నర్‌షిప్ పెట్టుకున్నాను అనేటువంటి ఒక భావన కలగడం, తన యొక్క సహజ సిద్ధమైన ఆలోచనలు ఒక దాని మీద స్టాండర్డ్‌గా ఉండలేక స్వయంకృతాపరాధములు చేతులారా చేసుకున్న తప్పులు, ఆ తప్పులన్నీ జరిగి ఉంటాయి. దీనికి కారణం నేనే కదా అని చివరికి బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషము. పిత్రార్జితము తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి కూడా నిలబడదు. కంప్లీట్‌గా అంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రశాంతత అనేటువంటిది లేక అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడేటువంటి గుణగణాలన్నీ కూడా తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క లక్షణాలుగా చెప్పబడ్డాయి. 7వ స్థానంలో రాహు ఉండి లగ్నంలో కేతు ఉండి మిగిలిన 7 ప్లానెట్స్ కూడా బంధింపబడి ఉంటే కనుక దీన్ని తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెప్పారు. ఇలాంటి గుణగణాలు మీకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో నేను చెప్తాను.